టౌన్ ఏ అనేది 4 కిలోమీటర్స్ ఈస్ట్, దేనికి బి అనే టౌన్ బికి టౌన్ ఏ అనేది ఈస్ట్ డైరెక్షన్లో ఉండిద్ది. అలాగే టౌన్ సి అనేది 3 కిలోమీటర్స్ నార్త్ ఉండిద్ది, దేనికి టౌన్ బికి. అలాగే టౌన్ బి అనేది సౌత్ డైరెక్షన్లో ఉండిద్ది, దేనికి టౌన్ సికి. అలా 1 by 1 చూసుకుందాం. ఫస్ట్ బి అనే పాయింట్ పెడదాం. పెట్టినాక ఇప్పుడు 4 కిలోమీటర్స్ ఈస్ట్, ఇప్పుడు ఈస్ట్ అంటే ఇటే కదా, ఈస్ట్ డైరెక్షన్ ఇది అంటే 3 కిలోమీటర్స్ అంటే టౌన్ బి ఏ. ఫోర్ కిలోమీటర్స్ సారీ. అలాగే టౌన్ సి అనేది 3 కిలోమీటర్స్ నార్త్, ఇది ఒక దానికి సంబంధించింది. అలాగే టౌన్ డి అనేది 8 కిలోమీటర్స్ టువార్డ్స్ సౌత్ ఫ్రమ్ పాయింట్ సి. ఈ పాయింట్ సి దగ్గర నుంచి అది డి అనే పాయింట్ టువార్డ్స్ డౌన్ ఉంది, డౌన్ కదా, సౌత్ అంటే డౌన్ అంటే 8 కిలోమీటర్స్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 వేయాలి. అలాగే టౌన్ ఈ అనేది 2 కిలోమీటర్స్ టువార్డ్స్ వెస్ట్ ఫ్రమ్ పాయింట్ టౌన్ డి. ఇది ఒక డి అనుకుంటే టౌన్ డికి 2 కిలోమీటర్స్ వెస్ట్ డైరెక్షన్లో ఈ అనేది ఉంది, టౌన్ అనేది ఉంది. అలాగే టౌన్ ఎఫ్ అనేది 8 కిలోమీటర్స్ ఉంది టువార్డ్స్ నార్త్. ఈకి నార్త్న ఇది ఈ టౌన్ ఎఫ్ అనేది ఉంది. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఎఫ్? ఈ రెండింటిని ఈ రెండింటిని కలిపితే ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందని. ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2. దీనికి రెండింటి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అంటే 2 కిలోమీటర్స్. ఇది మోడల్ 10 పాయింట్లో ఇది ఎక్కువ శాతం చూసుకోండి. అలాగే మోడల్ 11 లాస్ట్ మోడల్ ఈ డైరెక్షన్స్లో. దీని తర్వాత ఇంకంతే, ఇదే ఫైనల్. ఈజీ మోడల్ 11 ఏం లేదు, ఒక చెస్ కానీ క్యారమ్స్ బోర్డు కానీ ఏదైనా మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, 4 మెంబర్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉండి ఇద్దరిద్దరు టీమ్ అయిపోయి. అలాగే ఇది అప్పుడు ఏ డైరెక్షన్లో ఈ పర్సన్ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అనే పాయింట్లో ఇస్తారు. ఏబిసిడి అనేది ప్లేయింగ్ గేమ్ ఆఫ్ క్యారమ్స్ అనే గేమ్ ఆడుతున్నారు. ఏసీ అనేది ఒక పేరు, బీడి అనేది ఒక పార్ట్నర్స్, సి అనేది లెఫ్ట్, డీకి లెఫ్ట్ ఉంది. డి హూ ఈజ్ ఫేసింగ్ సౌత్. డి అనేవాడు క్యారమ్ బోర్డ్ అనుకుందాం. డి అనేవాడు సౌత్ అంటే సౌత్ డైరెక్షన్ అంటే డౌన్వర్డ్స్ చేయాలి. అదే నార్త్ అని ఉంటే డి, ఇక్కడ డి వేసి పైకి పెట్టాలి. ఇక్కడ మనకి సౌత్ అన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు డీకి ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఒక లెఫ్ట్, డి ఒక లెఫ్ట్, సి ఉన్నాడు. సికి పార్ట్నర్ ఎవరు? ఏ. డికి పార్ట్నర్ ఎవరు? బి. అలాగే ఇప్పుడు ఏ అనేవాడు ఏ ఫేసింగ్లో ఉన్నాడు అని. ఇప్పుడు ఈ ఫేసింగ్ అంటే ఏ డైరెక్షన్? ఈస్ట్ అని. ఇది సో దిస్ ఈజ్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ ది డైరెక్షన్స్. ఈ మోడల్ 11 మొత్తం 11 మోడల్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఈ మోడల్స్ 11 అన్నీ చూసుకుంటే డైరెక్షన్స్లో ఈజీగా స్కోర్ చేయొచ్చు 2 to 3 మార్క్స్. సో థ్యాంక్ యూ సో మచ్.